మున్సిపల్ పరిధిలో ఉండే ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతుందని, దాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం ఆధ్వర్యంలో ఓటేరు చెరువును పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి విషయం తెలుసుకుని చెరువు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలు సర్వే నంబర్ 370లో 6.76 ఎకరాలు, 376లో 12.40 ఎకరాలు, 377లో 17.18 ఎకరాలు, మొత్తంగా 36.34 ఎకరాల భూమి ఉందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అదంతా చెరువు భూమని, తరతరాలుగా వందలాది ఎకరాల భూములకు సాగునీరు అందించిన ఓటేరు చెరువు ప్రస్తుతం పరుల చేతికి చేరి ఫ్లాట్లుగా మారుస్తున్నారని అన్నారు. సుమారు 1080 కోట్ల విలువైన 36 ఎకరాల చెరువు భూమిని భూ ఆక్రమణదారులకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి తహసీల్దార్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఏకమవటం జరుగుతోందని తెలిపారు. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు రెవెన్యూ రికార్డుల్లోనూ అది చెరువని చెబుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి కొంతమంది అధికారులు మాత్రమే చెరువు కాదని పట్టాలిచ్చేసి యథేచ్ఛగా ఫ్లాట్లు వేసి అమ్మడం జరుగుతోందన్నారు. గతంలో సిపిఎం వెలుగులోకి తీసుకొచ్చి ఈ భూ కబ్జాదారుల నుంచి ఆ చెరువును కాపాడడానికి ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. మళ్లీ గత కొంతకాలంగా ఆ చెరువును ఎర్రమట్టితో పూడ్చడం జరుగుతోందని, ఇప్పటికే కొంతమంది అధికారులు సస్పెన్షన్ కి గురైనా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ భూమిని చదును చేయిస్తూ ఉన్నారని అన్నారు. కాబట్టి తక్షణమే ఆ చెరువును కాపాడాలని, ఆక్రమించుకున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఓటేరి చెరువు పరిశీలనలో సిపిఎం నాయకులు బాలసుబ్రహ్మణ్యం, జయచంద్ర, వేణుగోపాల్, హేమలత, సుమన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తానే, తెలుగుదేశం కూటమి వస్తానే ఇటువంటి అన్యాయాలు జరగడం సరైనది కాదు. దీంతో నేను ఇప్పుడు ఆరోపిస్తున్నాను, మీ ఇంటి పక్కన, మీ ఆఫీసు పక్కన జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నువ్వు అడ్డుకుంటావా లేదని చెప్పేసి, లేదు మీ ఇంటిని ముట్టడించమంటావా అని చెప్పి నేను పులివర్తనానికి తెలియజేస్తున్నాను. ఇది సరైనది కాదు. ఇటువంటి దుర్మార్గాలకు పాలైతే ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంలో ఈ చల్లవు, ఇది విరుద్ధమైంది. ఈరోజు పెద్ద అడుగంటు పోయి నీళ్లు లేకుండా అల్లాడుతా ఉన్న ఈ పరిస్థితులు ఎండలెట్ట కాస్తున్నాయి. ఇప్పటికే కనీసం దుర్మార్గ వాతావరణంలో మార్పులు వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోతే ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ కుంట చెరువులు కూడా ఈ విధంగా చేయడం సరైనది కాదు. వెంటనే దీన్ని చేయాలని చెప్పేసి రేపు మొత్తం కార్యాచరణ ప్రకటిస్తాం. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. ఇక్కడ ప్రజానీకం కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తామని చెప్పారు. ఓటేరు, తిరుపతి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఓటేరు చెరువు రక్షణ కోసం ఉద్యమం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఓటేరు చెరువు దాదాపు 36 ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు. ఈ చెరువు అన్యాక్రాంతికి గురవుతుందని చెప్పని గత 5 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర, అదేవిధంగా అధికారుల దగ్గర, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే 5 ఏళ్ల పాటు గమ్మునుండింది. ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎస్వి నాయుడు గతంలో మా తాతగారిది, మా నాన్నగారిది, వాళ్ళ ముత్తాతలది ఈ భూమి అని చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ అతని దగ్గర ఉన్నటువంటి ఏమాత్రం డాక్యుమెంట్లు లేనివి, చల్లనివి అట్లాంటి డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఈరోజు భయపడించే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఈ చెరువులను కాపాడాలని చెప్పని గతంలో కోర్టుకు సంబంధించినటువంటిది తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ చెరువులన్నీ కూడా కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, హైకోర్టు తీర్పునిచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చినాయి. ఈ చెరువులన్నిటి కూడా కాపాడుకోవాలి. భవిష్యత్తు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటిది, ఇది మంచినీళ్ళకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆ మంచినీళ్ళన్నీ కూడా అడుగంటిపోతా ఉన్నాయి. నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి చెరువులన్నీ పూర్తి చేయడం ద్వారా ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ చెరువులన్నిటి కూడా కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కోతవేడు దూరంలోనే ఉన్నారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ అయితే, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ అయితే అన్ని ఇక్కడే ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి వెంటనే ఈ విషయాన్ని తేల్చి ఇది ప్రభుత్వ భూమి లేకుంటే పేదలకు పంచడానికి అర్హత ఉందా తేల్చవలసిందిగా స్పష్టంగా అడుగుతున్నాం.